వైకాపా కార్యకర్త దాడి జుట్టు పట్టుకుని లాగి కడుపుపై తన్నిన వైనం జగన్ పుట్టినరోజున వేడుకల పేరిట వీరంగం శ్రీసత్య జిల్లాలో గట్ట వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీసత్య జిల్లాలోని ముత్యాలవాండ్లపల్లిలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆదివారం రాత్రి గ్రామంలో కేక్ కోసి పెద్ద శబ్దాలతో బాణసంచా కాలుస్తూ అరుపులు కేకలతో హంగామా చేశారు. గ్రామానికి చెందిన 7 నెలల గర్భిణి సంధ్యారాణి ఇంటి వద్ద పదే బాణాసంచా కాల్చడం శబ్దాలతో ఇబ్బందిగా ఉందని పక్కకెళ్లి కాల్చుకోండి అని చెప్పారు. దీంతో వైకాపా నాయకులు కోపంతో ఊగిపారు. ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు. గర్భిణి అన్న కనికరం లేకుండా ఆమె జుట్టు పట్టుకులా కడుపుపై కాలుతో తని గాయపరిచాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు తన కళ్ళు సిహెచ్సికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి శిశువులు కదలికలు లేవని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం గర్భంలోని శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సంధ్యారాణి 3 ఏళ్ల కుమారుడు నిశాంత్ బాబు 6 నెలల కింద గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ప్రస్తుతం 7 నెలల గర్భిణి అయిన ఆమెపై వైకాపా కార్యకర్త దాడి చేయడంతో ఆ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిందితుడిని చట్టపరంగా శిక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా గర్భిణిపై దాడి చేయడం దారుణం అంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.